చేరుతున్న మా తమ్ముడు వీర్నపల్లి గ్రామ సర్పంచ్ గారు మల్లారపు జ్యోత్స్న గారు, మాజీ ఎంపీటీసీ సోదరుడు అరుణ్ గారు, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు తమ్ముడు కళ్యాణ్ గారు, వారితో పాటు వాళ్ళ వీర్నపల్లి మండలంలోని కంచర్ల, మద్దిమల్ల, అట్లాగే గంభీరావుపేట మండలంలోని నర్మాల, గయసింగారం, గోరట్టాల గ్రామం నుండి పార్టీలో కాంగ్రెస్ నుంచి బీజేపీ నుంచి చేరుతున్న మా తమ్ముళ్లకు, మా ఆడబిడ్డలకు పేరు పేరున అందరికీ, పత్రికా మిత్రులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. హృదయపూర్వకంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు కూడా హృదయపూర్వకంగా మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. సరిగ్గా ఈ రోజుతోని తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు అంటే పుష్కర కాలం గడిచింది. పుష్కర కాలం గడిచింది. మరి పుష్కర కాలంలో ఏం సాధించినాము అంటే కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా గ్రామీణ ప్రాంతాల్లో చక్కటి కార్యక్రమాలు చేస్తున్నాం. రైతులను బాగు చేసే కార్యక్రమం చేసినాం. వ్యవసాయాన్ని బాగు చేసుకునే పని చేసినాం. అట్లాగే గ్రామాలను బాగు చేసుకునే పని బ్రహ్మాండంగా చేసుకున్నాం. పుష్కర కాలం గడిచింది. కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడు రాష్ట్రం ముష్కరుల చేతుల్లోకి పోయింది. చాలా దుర్మార్గమైన కాంగ్రెస్ పార్టీ చేతుల్లోకి ఇవాళ రాష్ట్రం పోయింది. ఒకనాడు బ్రహ్మాండంగా పుష్కల తెలంగాణగా ఉన్న తెలంగాణ ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేతుల్లో పడ్డ తర్వాత నిష్ఫల తెలంగాణ అయిపోయిన పరిస్థితి దాదాపు కనబడతా ఉన్నది. కేసీఆర్ గారు ఆనాడు వడ్డిచ్చిన విస్తర్ లాంటి రాష్ట్రాన్ని కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి అన్నట్టు మంచి బంగారు పల్లెంలో పెట్టి కాంగ్రెస్ పార్టీకి అప్పచెప్తే ఇవాళ ఆ వడ్డిచ్చిన విస్తర్ని కుక్కలు చెప్పిన విస్తారు చేసే పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఉన్నది. ఇదేదో నేను బాధతోనో అధికారం పోయిందనే దాంతోనో చెప్తలేను. వాస్తవం ఈరోజు మీరు గ్రామాలలో మీరు అందరూ ఉంటారు. గ్రామాలలో రైతుల గోస ఎట్లుందో నాకంటే బాగా మీకే తెలుసు. వ్యవసాయం చేద్దామంటే యూరియా దొరకదు టైం. కేసీఆర్ ఉన్నప్పుడు ఒక ఫోన్ కొడితే ఆటోలో ఆటో అన్ననో ఆటో తమ్ముడో పొలం కాడికి వచ్చి మంచిగా యూరియా బస్తాలు వేసి పోయే పరిస్థితి. వాస్తవం అని చెప్పేది కాదా? ఇవాళ యూరియా కావాలంటే షాపులో దొరకది. ఆ షాప్ కాడ పోయి చెప్పులు లైన్లో పెడుతుందని చెప్పి కొత్త నాటకం మొదలుపెట్టింది. షాపులో లేదట కానీ యాపులు ఇస్తారట. యాపుల కొడితే మీకు యూరియా పంపుతామంటారు. అక్కడ షాపులు ఉంటాయి కదా యాపులో ఇచ్చేది. యూరియా ఇచ్చే ముఖం కూడా లేదు ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి. కనీసం అటు నరేంద్ర మోడీ గారికి, ఇటు రేవంత్ రెడ్డి గారికి రైతులకు యూరియా ఇచ్చే తెలివి కూడా లేదు అనే పరిస్థితి ఇవాళ అందరికీ అర్థమవుతా ఉంది. అట్లాగే కేసీఆర్ గారు ఉన్నప్పుడు బ్రహ్మాండంగా మీకు నాటేసే టైం వచ్చింది అంటే ఫోన్లన్నీ టింగు 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 అంటుండే, రైతు బంధు పైసలు ఖాతాలలో పడుతుండే. ఇవాళ ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 4 సార్లు ఎగ్గొట్టిండు రైతు బంధు రేవంత్ రెడ్డి. 4 సార్లు, ఇప్పటికి 4 సార్లు ఎగ్గొట్టిండు. మొన్న కూడా కేసీఆర్ సార్ జగిత్యాలకు వస్తున్నాడు అంటే ఇంకొక ఎకరానికి వేసిండు. కేసీఆర్ గారు మళ్ళీ ఆడ రాష్ట్ర కమిటీ మీటింగ్ పెట్టిండంటే 1 ఎకరానికి వేస్తాడు. మళ్ళీ ఇంకో ఎకరానికి వేయాలంటే మళ్ళీ కేసీఆర్ మీటింగ్ పెట్టాలి. లేకపోతే పైసలు మాత్రం పడై మళ్ళా ఎగ్గొట్టే కథనే ఉంటుంది. అంటే ఎంత దుర్మార్గమైన ప్రభుత్వం అంటే, ఆ రోజుల్లో రేవంత్ రెడ్డి అన్నాడు, అధికారం లేదప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడు, కాంగ్రెస్లో ఉన్నాడు, ఓట్ల కోసం తిరుగుతున్నాడు. అప్పుడు ఏమన్నాడు అన్నాడు, ఎందుకు కేసీఆర్ అంటున్నాడు కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుంది అంటున్నాడు. ఎందుకు బంద్ అవుతుందా? మేమేమన్నా హౌలగాళ్ళమా? మేమేమన్నా దివానగాళ్ళమా? మాకు దిమాగ్ లేదా అని మాట్లాడింది. మరి వాళ్ళు ఏమనాలి మనం? దిమాగ్ ఉన్నదా నీకు? 4 సార్లు, ఒకసారి కాదు, వచ్చిన 2.5 ఏళ్లలోనే 4 సార్లు రైతు బంధు ఎగ్గొట్టినావు. నాట్లప్పుడు పడతలేవు రైతు బంధు పైసలు, ఓట్లుంటే మాత్రం పడుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఒకసారి, పంచాయతీ ఎలక్షన్ ముందు ఒకసారి, అంత తప్ప ఓట్లప్పుడు తప్ప నాట్లప్పుడు మాత్రం రైతు బంధు వేసే ముఖం లేదు. యూరియా ఇయ్యవు, రైతు బంధు వేయవు. మళ్ళా కరెంటు గాలుడు మొదలైంది. కరెంటు కష్టాలు, మోటార్లు గాలుడు, ట్రాన్స్ఫార్మర్లు వేలుడు. ఇదివరకు కాంగ్రెస్ చెప్పినప్పుడు ఎట్లుండేనో 2014 మున్పు మళ్ళా గదే పరిస్థితి. మళ్ళా వెనుకటి రోజులు మళ్ళా తెస్తా అన్నాడు, మళ్ళా తెచ్చి చూపెడుతూనే ఉన్నాడు. ఎట్లుండే తెలంగాణ 2014 మున్పు మళ్ళా గట్లనే గదే కరెంటు కష్టాలు తెచ్చి కూర్చోబెట్టింది. పోనీ నువ్వు ఏది ఇయ్యలే, యూరియా టైంకి ఇయ్యలే, రైతు బంధు వేయలే, కరెంటు చక్కగా ఇయ్యలే,
అయినా రైతులు ఆరుగాలం కష్టపడి పంట పండించింది. ఆరుగాలం కష్టపడి పంట పండిస్తే 60 రోజులు ఇవాళ కుప్పల కాడ కూర్చునే పరిస్థితి వచ్చి పడ్డది. కొనేటోడే లేడు. కేసీఆర్ ఉన్నప్పుడు కళ్ళకు అద్దుకొని ధాన్యం కొంటుండే. ఇవాళ కళ్ళకు అద్దుకున్నాడు కాదు, కాళ్ళు పట్టుకుంటే కూడా ధాన్యం కొనని పరిస్థితి. ఇలా అధికారుల కాళ్ళ మీద పడుతున్నారు రైతులు. అందుకే నేను చెప్పిన, కాళ్ళ మీద పడకండి, కాలరు పట్టుకోండి, గల్ల పట్టుకొని అడగండి ఎందుకు కొట్టలేవని చెప్పి, మా హక్కు ఇది, ఎందుకు కొట్టలేవని అడగండి అని నేను చెప్పిన. దయచేసి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఇలా 70 లక్షల మంది రైతు కుటుంబాలు, కాంగ్రెస్ ను నమ్మి ఓటేసిన కుటుంబాలు ఇలా బాధపడతా ఉన్నాయి. రేవంత్ రెడ్డి చెప్పిండు, రాహుల్ గాంధీ చెప్పిండు, కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇస్తామన్నాడు. 10,000 కాదు 15,000 ఇస్తా అన్నాడు. 2 లక్షల రుణమాఫీ అన్నాడు. ఇంకేమేమో కథలు. రైతు డిక్లరేషన్ అని పెట్టి 34 రకాల హామీలు ఇచ్చాడు. ఒక్కటంటే ఒకటి అమలైందా? ఏది చేస్తలేడు. రైతు భరోసా లేదు, రైతు బీమా లేదు, ఏది లేదు. కానీ కొత్త దుకాణం మొదలుపెట్టిండు. రైతు డిస్కామ్ అట. రైతుల కోసం ప్రత్యేకంగా కరెంటు వ్యవస్థ ఏర్పాటు చేస్తారట. నేను అడుగుతున్నా, కేసీఆర్ గారు ఉన్నప్పుడు 24 గంటల కరెంట్ ఇచ్చిందా లేదా? రైతులకు ఇస్తే గట్టిగా చెప్పాలి. ఇచ్చిందా లేదా? వినబడతలేదు. ఇచ్చిందా? మరి ఏ రైతు డిస్కమ్ పెట్టకుండా, ఏ డిస్కోలు చేయకుండా కేసీఆర్ ఇవ్వలేదా రైతులకు మంచిగా 24 గంటలు? ఇలా ఇవాళ కోసం పెట్టిన రైతు డిస్కమ్ ట్రాన్స్ఫార్మర్లకు మీటర్లు పెడతాడట, అటెంక మోటార్లకు మీటర్లు పెడతాడట. కానీ మళ్ళా మీదికెళ్ళి రైతుల కోసమే పెట్టిన రైతు డిస్కమ్ అంటుండు. దేశంలో ఎక్కడ లేని రైతు డిస్కమ్ తెలంగాణలో ఎందుకు పెడుతున్నావు? ఎవరి కోసం పెడుతున్నావు? ఏ రైతు అడిగిండు నిన్ను? రైతు ఏమడుగుతాడు? యాడికెళ్ళిస్తే నాకేందివా 24 గంటల కరెంట్ అంటాడు రైతు. కానీ రేవంత్ రెడ్డి మనసులో ఏముందో ఆయన ముఖ్యమంత్రి కాకముందు అమెరికాలోనే చెప్పిండు. అమెరికాలో అక్కడ ఒక మీటింగ్ పెడితే రేవంత్ రెడ్డి పోయిండు.